లక్ష్మి వర్షం పడుతుంది, సర్టిఫికెట్ జాగ్రత్త. అర్ధరాత్రి దించాడు. ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు. రాత్రికి ఎక్కడైనా ఉండి ఉదయాన్నే వెళ్దాం. అమ్మా, మధ్యాహ్నం కూడా నువ్వేం తినలేదు. తినడానికి ఏమైనా తీసుకొస్తానమ్మా. ఈ టైంలో ఏం దొరుకుతాయిలే నాన్న. టీ కొట్లో కనీసం బ్రెడ్ బిస్కెట్లో దొరుకుతాయేమో, వెళ్ళి తీసుకొస్తాను. తలుపు గడి వేసుకోమ్మా. ఈ రూమ్లో ఎవరో ఉంటున్నారు. కలుపుతారు. లక్ష్మి, లక్ష్మి, సార్ సార్ సార్, మా అమ్మాయి లక్ష్మి ఇంటర్వ్యూ కోసం వచ్చి లాడ్జీలో దిగాం. నా కూతుర్ని మీరు తీసుకొచ్చారని లాడ్జీలో చెప్పారు. నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పండి సార్. ఏమయ్యా, ఆ పసుపు రంగు ఓణి వేసుకున్న అమ్మాయినా? అనుకున్నా. ఆ అమీర్పేట అబ్బులు గాడు అందరికీ బెయిల్ ఇచ్చి విడిపించుకుపోయాడు. బహుశా ఈ పక్క వీధిలో ఉన్న 3వ ఇంట్లో ఉంచుంటాడు. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడే పట్టుకొచ్చాం, అలవాటు కాలేదు. మా చిన్నబాబు అన్ని నేర్చాలే. కింద రెడీ చేసి పెట్టు. ఉదయాన్నే బొకేతో పాటు దీన్ని బోని కొట్టిస్తాం. లక్ష్మి, లక్ష్మి, తల్లి ఊరుకోమ్మా. ఎవరో నువ్వు? మేము అనంతపురం నుంచి వచ్చాం. రేపు పొద్దున్నే నా బిడ్డకి ఇంటర్వ్యూ ఉంది. అయితే ఇప్పుడు ఎవరు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోవాలి. మేము అలాంటి వాళ్ళు కాదు బాబు, మేము అలాంటి వాళ్ళు. మేము అలాంటి వాళ్ళమే. నేను దండం పెడతాను, నా కూతురు నేను తీసుకోవాలి లోపలికి. మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని స్టాలిన్ గారి ఇంటికి వచ్చారా సార్? అవును బాబు, అతను మా అబ్బాయి ఫ్రెండ్. ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి. భలే వాళ్ళు సార్. ఈ విషయం ముందే చెప్తున్నాయి కదా సార్. కొంచెం ముందుంటే కొంపలు ఆడిపోతున్నాయి కదా సార్. చెల్లమా తప్పైన బాని కాలుముక్తావా? సార్, ఇక్కడ జరిగిన విషయం స్టాలిన్ అన్న చెప్పకండి సార్. మీ కాలుముక్తా. అమ్మా తప్పైందమ్మా, క్షమించమ్మా తప్పైందా. సరే, వీళ్ళని ఉద్దేశించి డబ్బులు నా దగ్గర తీసుకో, వాసం తీసు. విద్య రాత్రి అయిందని నేను తాగామనుకో, చిత్తి తీసే తప్పు పోతుంది. ఉంటాను సార్. రాత్రి వచ్చి డబ్బులు ఇచ్చి అమ్మాయిని బుక్ చేసుకుని వెళ్తే ఇప్పుడు ఆ అమ్మాయి లేదని చెప్తావరా? ఎక్కడ్రా అమ్మాయి? ఇదేంటమ్మా, ఏసిందో చేసినట్టే ఉంది. తిను. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2 గంటలకండి. ఈ అమ్మాయి తినమ్మా, తిను. నేను వెయిట్ చేస్తాను. నువ్వు కడుపు నిండా తిను. ఎవర్రా మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదమ్మా, ఈ పిల్లని మా చిన్నబాబు కోసం బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్నారా? అడ్వాన్స్ కూడా ఇచ్చామమ్మా. ఇదిగో మిగతా 5 వేలు. ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? నీతో నాకు మాట్లాడితే రావే. నా కూతురు అమ్మంటుంటే నా కూతురు రావే. నారాయణ, నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మాయి
నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఒరే, ఇది స్టాలిన్ ఉండే ఏరియారా. ఇక్కడ పిడుగులు పడాలన్నా తుఫాన్ రావాలన్నా కొంచెం ఆలోచించగానే అడుగు పెట్టావు. రేయ్, నీకు దమ్ముంటే మగాడివైతే ఈ అమ్మాయిని తీసుకుని ఈ రోడ్డు దాటరా, చూద్దాం. దాటరా. నువ్వు వెళ్ళి వాళ్ళ బండిలో కూర్చోమ్మా. స్టాలిన్ తల్లిని చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళు.